కాకినాడ సూర్య కళామందిర్లో లయన్స్ క్లబ్ డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వి విజయ్ కుమార్ రాజు, జిల్లా గవర్నర్ ఈశ్వర కుమార్లు పాల్గొన్నారు. విజయ్ కుమార్ రాజు మాట్లాడుతూ క్లబ్ ఏర్పడి 65 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో డైమండ్ జూబ్లీ వేడుకలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. బాదం బాలకృష్ణ మాట్లాడుతూ సుమారు 2 కోట్ల రూపాయలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకి ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. కుట్టు మిషన్లు, గ్రైండర్లను కాకినాడ రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కాకినాడ పట్టణంలో ఒక అద్భుతమైన రోజుగా భావించాలి. నేను లయన్ విజయ్ కుమార్ రాజు, 3rd ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎండార్సీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ లయన్స్. కాకినాడ ఎందుకు వచ్చామంటే ఇవాళ కాకినాడ లయన్స్ క్లబ్ 60th యానివర్సరీ జరుపుకోవడం, అందులో భాగంగా మీ ఇద్దరు ఎమ్మెల్యేల సమక్షంలో కాకినాడ లయన్స్ క్లబ్ 30 లక్షల రూపాయల విలువైనటువంటి సర్వీస్ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రాబోయే రోజు కాకినాడ ప్రజలకి, ఈస్ట్ గోదావరి ప్రజల కోసం మీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక సుమారుగా 2.5 కోట్ల రూపాయలు పెట్టి ఒక డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేయాలి అని కాకినాడ లయన్స్ అందరూ కలిపి ఒక తీర్మానించడం, ఇవాళ ఈ ఫంక్షన్కి ఒక తుదిమెరుగ్గా మనం భావించాలి. కాకినాడ లయన్స్ క్లబ్ గత 60 సంవత్సరాలు చేసిన అద్భుతమైన కార్యక్రమాలని అభినందిస్తూ జిల్లా గవర్నర్ లయన్ ఈశ్వర్ కుమార్ గారు, వారి టీము, అలాగే ఈ ఫంక్షన్కి చైర్మన్ అయినటువంటి డైగల్ రమేష్ గారు, వారి టీము అందరూ కలిసి అద్భుతమైనటువంటి వర్క్ చేశారనే విషయాన్ని తెలియజేస్తూ, కుట్టు మిషన్లు, అలాగే స్వింగ్, మన వెట్ గ్రైండర్స్, ఇవన్నీ కూడా అన్ని క్లబ్బుల సహకారంతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం చేసాం. అలా మా గవర్నర్ గారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టాం. అలాగే మరి ఒక సర్వీస్ ప్రోగ్రామ్ కింద పెద్ద ఎత్తున 2 కోట్లు విలువైన ఈ యొక్క డయాలసిస్ సెంటర్ పెడదామని చెప్పి ఒక ప్లాన్ చేయడం జరిగింది. మరి విజయ్ కుమార్ రాజు గారు 3rd ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్ఆర్సీగా ఇక్కడ రావడం, ఆయన తప్పకుండా దీనికి హెల్ప్ చేస్తానని చెప్పడం, అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో తప్పకుండా ప్లేస్ మేము చూస్తామని చెప్పడం, ఇది చాలా మార్గం సుగమమైంది తెలియజేస్తూ, మరి 60 ఏళ్ల వేడుకలో ఈ పెద్ద కార్యక్రమాన్ని కూడా చేపడుతున్న జిల్లా లయన్స్ అందరికీ, ప్రత్యేకంగా కాకినాడ లయన్స్ అందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ, లైనిజంలో మనందరూ కలిసి ముందరికి సాగి మనకి అవకాశం ఉన్నంత వరకు అవసరమైన పేద ప్రజలకు సాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన లయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి జరగడం సూర్యకళా మందిరంలో మన 3rd ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్సీ విజయ్ కుమార్ రాజు గారు ముఖ్య అతిథిగా రావడం, ఈ 60 సంవత్సరాల వసంతం ఈ సెలబ్రేషన్స్ చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది. ఇందులో వీరితో పాటు 24 క్లబ్బుల్ని భాగస్వామ్యంగా చేసి వారందరి చేత కూడా సర్వీస్ యాక్టివిటీస్, గ్రైండింగ్ మిషన్స్, స్టిచ్చింగ్ మిషన్స్ ఇవ్వడం, అదేవిధంగా ఏసీ ఒకటి ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఈ 10 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు ఈ రోజు చేయడం జరిగింది. దీంతో పాటు ఈ రోజుకు ఉన్న విశిష్టత ఏంటంటే ఇద్దరు ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు గారు, నానాజీ గారు ఇద్దరు కూడా రావడం, ఆ సేవా మహోత్సవాన్ని దిగ్విజయంగా జరిపించడం. ఈ సందర్భంగా మా విజయ్ కుమార్ రాజు గారు 3rd ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్సీ 1,50,00,000తో ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం, వారి విజ్ఞప్తిని పరిశీలించి మన ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా GGH లో దానికి అనువైన స్పేస్ ప్రొవైడ్ చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది.